హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నెక్స్ట్ అప్లోడ్ చేసే 5 వీడియోస్ ఈజీగా కుక్కర్ లో అయిపోయి రైస్ రెసిపీస్ ని చూపిస్తాను. సో ఇవాళ ఎపిసోడ్ 12 ఆఫ్ లంచ్ బాక్స్ ఐడియాస్ లో ఎగ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ గా అయిపోతుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి ఎగ్స్ మునిగే వరకు వాటర్ ని తీసుకుని అందులోకి ఎగ్స్ ని యాడ్ చేసుకోండి. ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోండి. వేరే బౌల్ లోకి 2 కప్పుల బాస్మతి రైస్ ని తీసుకోండి. శుభ్రంగా వాష్ చేసి రైస్ మునిగే వరకు వాటర్ ని పోసుకొని పక్కన పెట్టుకోండి. ఆరిన ఎగ్స్ పైన ఇలా పెంకుని తీసేయండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో 2 టీ స్పూన్ల ఆయిల్ ని వేడి చేసుకోండి. అలానే 2 టీ స్పూన్ల గీని కూడా యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపుని, పావు టీ స్పూన్ సాల్ట్ ని, పావు టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకుని ఒక్కొక్క ఎగ్ కి ఇలా ఘాట్లు పెట్టి ఆయిల్ లోకి యాడ్ చేసుకోండి. వేరే ప్యాన్ లో ఫ్రై చేసే బదులు ఇలా పులావ్ చేసే దానిలో ఫ్రై చేసుకుంటే పులావ్ భలే రుచిగా ఉంటుంది. ఎగ్స్ ని బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో. పైన ఎర్రగా వస్తుంది, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్ లోకి చెక్క, లవంగాలు, స్టార్ అని, జీడిపప్పు, షాజీరా, స్టోన్ ఫ్లవర్, జావిత్రి, యాలకుల్ని యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసి జీడిపప్పు ఎర్రగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని స్లైసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇంకా 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఆనియన్ సాఫ్ట్ గా అయ్యి కొంచెం ఎర్రగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలతో చేసిన పేస్ట్ ని యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక 1/2 టీ స్పూన్ కారాన్ని, తగినంత సాల్ట్ ని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని, 150 ml పెరుగుని యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గుప్పెడు పుదీనా ఆకుల్ని, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి 1 నిమిషం మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ని యాడ్ చేసి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు రైస్ కి 2 కప్పుల వాటర్ చొప్పున 4 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపి వాటర్ ని టేస్ట్ చూసి సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి. ఒక 5 నిమిషాల హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని కలిపి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ప్రెషర్ పూర్తిగా పోయాక ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకుంటే మన ఎగ్ పులావ్ రెడీ అయినట్టే. రైస్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో చూడండి. ఇలా లంచ్ బాక్స్ లో పెట్టి పైన ఆనియన్స్ కూడా పెట్టి ప్యాక్ చేసి పంపండి. ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.